సార్ ఎట్లా చూస్తారు? ల్యాండ్ అక్విజిషన్ ఇక్కడ తీసుకుంటామంటున్నారు. మహాత్మా గాంధీ విగ్రహం పెడతామంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా మీకు మద్దతుగా వచ్చింది. ఇది ప్రైవేట్ ల్యాండ్ అండి, గవర్నమెంట్ ల్యాండ్ కాదు. దగ్గర దగ్గర దీని పర్మిషన్ తీసుకొని 2004లో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. సొంత ప్రైవేట్ ల్యాండ్. ఇప్పుడు మేము ఇల్లు కట్టుకున్నాం, లోన్లు కూడా ఉన్నాయి స్టిల్. లోన్లు ఉన్న ఇల్లులు కూడా మీరు వచ్చి లాక్కొని మేము డెవలప్మెంట్ చేస్తామని అంటే, పబ్లిక్కి మీరు డెవలప్మెంట్ ఎలా చేయాలంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా డెవలప్మెంట్. ఇప్పుడు మూసి ఉందండి, ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ నీళ్లు లేవు, దీంట్లో సరోవర్ చేస్తారంట, దీంట్లో బోట్లు తిరుగుతాయా? ఇప్పుడే నీళ్లు లేవు, అప్పుడు ఇంకా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, బోట్లు ఎక్కడ తిరుగుతాయి? డెవలప్మెంట్ ఏముంటుంది, టూరిజం ఏముంటుంది? దీన్ని బాగుపడిస్తే మేమే ఓటేస్తాం నెక్స్ట్ టైం మీకు కూడా. ఎందుకంటే మీ ఇప్పుడు ఇంత దారుణంగా ఉంది, దీన్ని మీరు బాగుపరచకుండా ఉన్న వాళ్ళని కూడా వెళ్ళగొడతాం మేము చేస్తాం అదంటే ఎట్లా ఒప్పుకుంటామండి? ఆల్మోస్ట్ ఇక్కడ 450 ఫ్లాట్ మెంబర్స్ ఉంటారండి, 2000 మంది. దాంట్లో మళ్ళీ మెయిడ్స్ ఒక 150-200 మంది, కార్ క్లీనర్స్, కార్ డ్రైవర్స్ ఒక 200 మంది, ఆల్మోస్ట్ ఒక 500 మందికి లేబర్ పోతుంది ఇక్కడ. మీరు అట్లా చేస్తారు, 2000 మంది కుటుంబాలు ఈ రోడ్డు మీద పడుతున్నాయి, దాంతోపాటు 500 మంది కుటుంబాల సంపాదన పోతుంది. ఎట్లా ఒప్పుకుంటామండి చెప్పండి? మా ఇల్లు దగ్గర దగ్గర ఇంకా లోన్ల మీద ఉంది, ఇంకొక 25 lakhs లోన్ ఉంది మాకు ఇంటి మీద, ఇంకో 15 years ఉంది టెన్యూర్. అది కంప్లీట్ చేసుకోవాలి కదా, కష్టం అండి. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది పక్కన, దాన్ని యూటిలైజ్ చేసుకొని అక్కడ చేసుకోవచ్చు. ఈ ప్రైవేట్ ల్యాండ్ ఎందుకు, ఈ అపార్ట్మెంట్ ఎందుకు? ఇది కూల్చేసి మరి మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికో లేకపోతే ఇంకేదైనా చేసుకోవడానికో తీసుకుందాం అన్నట్టుంది అది.